టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి పాలిన టీమిండియాకు నవంబర్ 30 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్ పెద్ద సవాల్గా మారింది. దాదాపు 25 తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ను కోల్పోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే వన్డే జట్టులోకి కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తిరిగి రావడం జట్టుకు పెద్ద బలం. ఈ జోడీ చేరికతో టీమిండియా బలంగా కనిపిస్తోంది. బలమైన దక్షిణాఫ్రికాతో వన్డే రికార్డులో వెనుకబడి ఉన్న ఈ సిరీస్ గెలిచి టెస్టు ఓటమి బాధను తుడిచిపెట్టాలని యావత్ భారత క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు. వన్డే సిరీస్ లో ముఖ్యంగా రాంచీలో జరగబోయే మొదటి వన్డేలో రోహిత్, కోహ్లీ జోడీ ఒక గొప్ప మైలురాయిని చేరుకోనుంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాల్లో ఒకటైన ఈ జోడీ ఇప్పటి వరకు టీమిండియా తరపున సరిగ్గా 391 అంతర్జాతీయ మ్యాచ్లలో కలిసి ఆడింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ జోడీ ఆడిన మ్యాచ్ల సంఖ్యకు సమానం కావడం విశేషం. రాంచీ వన్డేలో ఈ ఇద్దరు క్రీజ్లో నిలబడితే వారి జోడీ మ్యాచ్ల సంఖ్య 392కి చేరుకుంటుంది. దీంతో భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన జోడీగా రోకో సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. సచిన్, ద్రవిడ్ గంగూలీ వంటి లెజెండరీ జోడీలను వెనక్కి నెడుతూ రికార్డు నెలకొల్పబోతున్న రోహిత్, కోహ్లీపైనే అభిమానుల దృష్టి ఉంది. వీరిద్దరూ కలిసి ఎన్నో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాను విజయ పదంలో నడిపించారు. ఇప్పుడు స్వదేశంలో సిరీస్ గెలిచే బాధ్యత వీరి భుజాలపై ఉంది. ఈ సిరీస్ లో వారి ఫామ్, భాగస్వామ్యాలు జట్టు విజయానికి కీలకం కానున్నాయి. టెస్ట్ సిరీస్ ఓటమి నుంచి బయటపడి వన్డేల్లో ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్న టీమిండియాకు ఈ రోకో భాగస్వామ్య రికార్డ్ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.